కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పాఠం ఏంటంటే దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. బీజేపీతో నేరుగా పోటీ చేస్తున్న చోట భారీగా దెబ్బతింటోంది. మహారాష్ట్రలో వాస్తవంగా చెప్పాలంటే ఇంతకుముందు శివసేన లీడ్లో ఉండాలి. ఎందుకు వీళ్ళిద్దరికంటే ఎక్కువ సీట్లు వచ్చింది కాంగ్రెస్ ఎన్సీపీ కంటే. కానీ శివసేన కంటే సీట్లు తగ్గించి కాంగ్రెస్ ఎక్కువ తీసుకుంది, 100 దాటి సీట్లు తీసుకుంది. ఎందుకు? భారతీయ జనతా పార్టీ 150 సీట్లో పోటీ చేస్తుంది కాబట్టి అన్నట్టు, అంటే నువ్వా నేను అన్నటువంటి పోటీ అన్నట్టు. అక్కడ అదే కాంగ్రెస్ పార్టీ భారీగా దెబ్బతినడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. అదే సందర్భంలో మరొక వైపున జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ పొత్తు. జార్ఖండ్ ముక్తి మోర్చా దాదాపుగా తన రిజల్ట్లో 60 to 70% విజయాలు సాధిస్తే కాంగ్రెస్ పార్టీ 20 to 30% దగ్గర అయిపోయింది. అంటే అక్కడ ప్రజలు కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చోట బీజేపీకి పట్టం కట్టారు. ఒత్తిడి లేకపోతే అక్కడ తేడా సక్సెస్ అయ్యారు. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ కూటమి అనడానికి ఏం లేదు. ఎందుకని? అక్కడ జేఎంఎం లీడు, ఇక్కడ కాంగ్రెస్ లీడ్లో ఉన్న చోట ఓడిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే జేఎంఎం కాంగ్రెస్ కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని సంతోషించాలా, లేదా ఇక్కడ ఉన్నది కోల్పోయాము అనుకుని బాధపడాలా అనేది తేల్చుకోవాల్సిన సందర్భం.